40s ఆ టైంలో చెప్తున్నా. 1980sలో కూడా ఇప్పుడు నిర్భయ కేసు తీసుకున్నాం అనుకోండి, అలాంటి సిమిలర్ సిట్యువేషన్ ఉండే చైనాలో జరిగిందనమాట. ఇది ఎంత హారబుల్ సిట్యువేషన్ అంటే నలుగురు మైనర్స్ అనమాట. వాళ్ళ నలుగురు కలిపి ఒక 35-year-old లేడీని కిడ్నాప్ చేశారు. అది కూడా ఒక రెసిడెన్షియల్ ఏరియాలోనే ఆమెను పెట్టారనమాట. ఎక్కడో దూరం తీసుకెళ్ళి అంత చేయలే. ఆమెను కిడ్నాప్ చేసినప్పుడు ఒక 45 days అలా ఆమె ఇంట్లో పెట్టారు. 45 days ఆమె ఇంట్లో ఉండిండే అనమాట. ఈ 4 minors ఎలా అంటే ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి ఎతకడం దొరికిపోతారు. బికాస్ ఆ రెసిడెన్షియల్ ఏరియాలో కూడా అది వాళ్ళ ఇల్లు కాదు. నేను చదివినప్పటికీ ఎవరో వాడని హౌస్ ఏదో ఉంటుంది కదా, అలా వదిలేస్తారు. అది కూడా చెక్ చేయాలి యాక్చువల్లీ గవర్నమెంట్స్. అట్లా ఎందుకు ఉన్న ఇల్లు, కార్ ఎట్లా ఎందుకు ఉంది, లారీ పార్క్ చేసి ఎందుకు, బట్ ఆ సిచ్యువేషన్ అట్లా అయింది. ఆ అమ్మాయికి థ్రెటన్ చేసి కాల్ చేపించి పేరెంట్స్కి ఐమ్ ఆల్ ఫైన్, నన్ను కాంటాక్ట్ చేయకండి మీరు ఇంకా, బికాజ్ ఆ టైంలో వాళ్ళు అందరికి జాయింట్ ఫ్యామిలీ కలిసి ఉంటారు కదా, అందరు విడిగా ఉంటారు కాబట్టి నన్ను సతాయించకండి అని చెప్పేసి అలాంటి కాల్స్ చేపిస్తుండే. మళ్ళీ కాల్ చేపించి వాళ్ళ ఫ్యామిలీకి డౌట్ రాకుండా కేసు పెట్టకుండా, అంటే ఈ అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంది, ఆమె వదిలేసి వెళ్ళిపోతుంది, ట్రిప్కి వెళ్తుంది అంటే ఫస్ట్ ఒక 1-2 weeks ఇట్లా కాల్ చేయించారు డౌట్ రాకుండా ఉండడానికి కోసం అనేసి. ఆమెని చాలా టార్చర్ పెట్టారు. అంటే ఆ ఫోటోగ్రాఫ్స్ నేను చూసాను. లిటరలీ ఐలిడ్స్లో వ్యాక్స్ వేసి మన కంటి రెప్పని తీసేసి లిటరలీ కట్ చేశారనమాట. కంటి రెప్పని కట్ చేసి దాని నోట్లో అంతా గ్యాసెస్ లైక్ పాయిజన్, లేకపోతే ఇన్స్టలేషన్ ఆఫ్ సమ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, బాటిల్ అన్న, తన ప్రైవేట్ పార్ట్స్లో క్రాకర్స్తో పీల్చి ఇయర్ డ్రమ్లో లైక్ ఏదో ఇన్సర్ట్ చేసి దాన్ని బర్స్ట్ చేయడం అనమాట. అలాంటి సిచ్యువేషన్స్ సైకిక్. బట్ ఒక్కరు చేస్తే సరే, నలుగురు కలిసి చేశారు. అది ఎలాంటి, ఇప్పుడు నలుగురు సైకిక్ కలిసారంటే అది ఒక మిరాకిలే, వీ కాంట్ సే. దెన్ మొత్తం బాడీ మొత్తం బర్న్స్ ఉండే, ఇప్పుడు సిగరెట్ తాగినప్పుడు బర్న్స్ పెడతారు కదా, అట్లాంటి బర్న్స్ మొత్తం బాడీలో. దెన్ ఆమె నెయిల్స్ కట్ చేసేసారు, లైక్ తీసేసారనమాట. కట్ అంటే ఫింగర్స్ కట్ చేసి తీసేసారు. అట్లా మెల్లిమెల్లిగా ఆమెని ఫుడ్ పెట్టకుండా ఆమె సొంత యూరిన్ ఆమెను తాగిపిచ్చి ఇట్లాంటి సిట్యువేషన్ అన్ని బయటకు వచ్చాయి. అలా ఒక 45 days ఇంకా ఇది పైన బాడీ పైన, బయట లోపల ఆమెను రేప్ చేసి కంటిన్యూస్గా ఒక 45 days ఆమెని మైనర్స్ ఆమెను చేసేసి లాస్ట్లో ఇంకా ఆమె బెక్ చేస్తుండే, నన్ను చంపేయండి, నన్ను పెట్టకండి. ఇదంతా ఎవరు చెప్తారు, వీళ్ళే చెప్పారు ఏం జరిగిందో అనేసి కోర్టుకి. ఎలా తెలుస్తుంది ఇవన్నీ జరిగాయని చెప్పి. ఇప్పుడు బాడీని ఎగ్జామిన్ చేస్తే షీఈస్ డెడ్ అనమాట. తెలీదు కదా ఎలా హింస పెట్టారని. వీళ్ళే కోర్టుకి చెప్పారు. తర్వాత కూర్చొని మాడిపిస్తే దే సెడ్ వీ డిడ్ దిస్, అండ్ అక్కడ ఉన్న ఎవిడెన్సెస్తో కనెక్ట్ చేస్తే వీళ్ళు చెప్పింది ఇంతవరకు కరెక్ట్ అని చెప్పేసి తెలిసింది. సో ఆమె బెక్ చేసినప్పుడు ఆమెను వదలలే, చంపేసేయండి వద్దు అని చెప్పేసినా కూడా దే డెంట్ లీవ్ హర్. తర్వాత మొత్తం బాడీ మొత్తం జాయింట్స్ ఉంటాయి కదా, అవన్నీ బ్రేక్ చేసేసి ఒక సిమెంట్ బాక్స్లో ఉంటుంది, లైక్ మనకి డ్రమ్స్ ఉంటాయి కదా, డ్రమ్స్లో వేసేసి సిమెంట్ వేసేసారు. బికాస్ ఈ ఇంత 45 days అంటే ఎవరికో తెలుస్తుంది కదా, ఎవరు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, ఏదో స్క్రీమ్స్ కూడా ఉంటాయి కదా, డౌట్ వచ్చినట్టు ఉంది ఎవరికైనా. అలా ఆమెను చంపేసి వదిలేశారు. చాలా మంత్స్ తర్వాత మీ బాడీ దొరికింది. బికాస్ సిమెంట్ డ్రమ్లో బాడీ ఉందని ఎవరు గెస్ చేస్తారు. దొరికిన తర్వాత వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ సాడెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళు చేసినప్పుడు ఇన్సిడెంట్ మైనర్స్ ఉండే, కానీ ఆ కోర్టుకి వచ్చినప్పటికీ వాళ్ళు జస్ట్ దాటి మేజర్ అయ్యారు. ఇప్పుడు 1 day అటు ఇటు ముందు వాళ్ళ మైండ్ సెట్ ఏం మారుతుందో నాకు అసలు ఐడియా లేదు. ఇప్పుడు మీరు 9 years చూసి 18 years చూస్తే మైండ్ సెట్ వేరే ఉంటుంది, కానీ 17 years 364 days అండ్ 18 years 1 day డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్. అట్లా అని చెప్పేసి ఇద్దరిని జూనియర్ జస్టిస్కే పంపించారు. వాళ్ళని ట్రయల్ బేసిక్ అడల్ట్కి ఎట్లా ట్రయల్ చేస్తారు అట్లా ట్రయల్ చేయలేదు. జువెనైల్ జస్టిస్ యాక్ట్ కిందనే ఛానల్లో కూడా యాక్ట్ ఉంది. సో వీళ్ళు ఏం కన్సిడర్ చేశారు అక్కడ ఎఫెన్స్ ఎప్పుడు జరిగింది, అప్పుడు వాళ్ళ ఏజ్ కన్సిడర్ చేశారు? అప్పుడు అంటే ఆ పీరియడ్లో దాంట్లో ఇద్దరు మేజర్స్ అయ్యారు, ఇద్దరు ఇంకా మైనర్స్ ఉండే. కానీ ఇప్పుడు మనము స్కూల్కే వెళ్తాం, ప్రాడిజీ చైల్డ్ అంటాం, 6th class నుంచి 8th classని తీసుకొని వేసేస్తారు. కానీ దీనికి ఎందుకు ఎక్సెప్షన్? వీళ్ళు కూడా ఎట్లాంటి కేసెస్లో ప్రాడిజీని అనొచ్చు కదా. ఇద్దరు అందరినీ అడల్ట్గా ట్రయల్ చేయాల్సింది ఇద్దరిని జూనియర్ చేశారు. వాళ్ళని జువెనైల్ ఎట్లా ఉంటుంది, జస్ట్ మాట్లాడి వాళ్ళ సైకిక్ సరిగ్గా లేదని చెప్పేసి డిస్కషన్ ఉంటుంది. వీళ్ళు మేజర్స్ ఉన్నప్పటికీ వీళ్ళని ప్రాపర్గా ట్రయల్ చేశారు. సో దట్ వుడ్ లీడ్ టు డెత్ పెనాల్టీ ఆల్సో. బట్ వీళ్ళకి డెత్ పెనాల్టీ ఉండదు, పనిష్మెంట్ ఉండదు. జస్ట్ ఒక ప్లేస్లో కన్ఫైన్మెంట్ చేసి పెట్టి వాళ్ళకి ఇంకా గవర్నమెంట్ నోరిష్మెంట్ కోసం హెల్ప్ చేస్తుంది. చిన్నపిల్లలు తెలియక
కైండ్ ఆఫ్ లా ట్రై. సో ఇలాంటి కేసు మీరు చెప్తుంటే నాకు ఇట్లాంటి కేసు కూడా ఉంటాయి. ఐ మీన్ ఫర్ అస్ నిర్భయ ఈజ్ అ సెన్సేషనల్ కేస్. సో మీరు ఏదో స్టడీ చేస్తుంటే ఇట్లాంటి కేసు ఇలాంటిది చూసామంటే నేను అనుకున్నప్పటికీ ఇది నేను ముందు చదివాను యాక్చువల్లీ, నిర్భయ తర్వాత వచ్చింది. బట్ ఈ కేసు ముందు చదివినప్పుడు ఇలా కూడా ఉంటుందా అసలు, ఒక మైనర్ చేసినప్పటికీ మనం చిన్న పిల్లలు పాపం అని చూస్తాం కానీ ఇట్స్ నాట్ అబౌట్ దట్, ఎనీ పర్సన్ క్యాన్ బీ అన్ అఫెండర్. అది ఎందుకు వచ్చిందో మనము కొంచెం హిస్టరీలో వెళ్ళి ఆ పర్సన్ ఏ విధంగా ఎందుకు ఆ థాట్ ఎందుకు వచ్చింది. ఇప్పుడు మంచి అందరి ముందు మంచిగా గుడ్ ఏమంటారు ఫ్రెండ్షిప్ ఆర్ గుడ్ పేరెంట్స్తో ఉన్నప్పుడు ఇలాంటివి ఎందుకు జరుగుతాయని చెప్పి అనుకుంటాం. సో ఇండియన్ సిస్టంలో అది లేదు. ఇప్పుడు చిన్నపిల్లలు తప్పుదారి వెళ్ళినప్పుడు మనం పేరెంట్స్ చూసి కొడతాం, కానీ పేరెంట్స్ తప్పు ఉన్నప్పుడు వాట్ ఇఫ్ ద పేరెంట్స్ ఆర్ ఆల్సో అన్ అఫెండర్స్? అలా ఉన్నప్పుడు హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ అ చైల్డ్ టు బి గుడ్? ఇప్పుడు ఒక రేపిస్ట్ అట్లా ఉన్నారు, వాళ్ళు చూసి అతను బయట తిరుగుతూ ఉన్నాడు, ఇండీసెంట్గా అమ్మాయిని టచ్ చేస్తుంటారు, బాబు ఆర్ పాప ఏమనుకుంటుంది, దట్స్ ద థింగ్ హౌ యూ లివ్, అలానే ఉంటారు. కానీ ఈ సిస్టమ్ యూఎస్లో ఉంది. యూఎస్ ఎలా అంటే చిన్నపిల్లలు ఏమైనా కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నప్పుడు పేరెంట్స్ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేస్తారు, ఒక బేసిక్ కమిటీ ఉంది, వెదర్ చెక్ ఎందుకు ఇలా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, ఏమైనా ట్రామా ఇదంతా ఎందుకు చేస్తారు, ఏమైనా ట్రామాలో వెళ్ళినప్పుడు వాళ్ళని ఎవరైనా బాధ పెట్టినప్పుడు వాళ్ళు అదే అలానే చెయ్యాలి మనం కూడా అని చెప్పేసి ఉండొచ్చు. అది చెక్ చేసే స్టోరీస్ నేను చూశాను. బట్ ఇండియన్ సిస్టంలో మీ బాబు తప్పు అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఇప్పుడు కూడా ఎవరైనా జైల్లో పెడితే నా బాబు చాలా ఇన్నోసెంట్ అంటారు, కానీ నిజంగా పేరెంట్స్ వెళ్ళేసి తప్పు చేశారు పనిష్మెంట్ ఇవ్వండి మార్చండి, డిఫరెంట్గా మారుతాడు. కానీ ఎవరైనా సపోర్ట్ చేసినప్పుడు ఎందుకు మారుతాడు? సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సొసైటీ చేంజ్ బేసిక్గా, లా అని కాదు.